హలో చేసావు మెడ మీద కత్తి పెట్టి సమస్యలను పరిష్కరించుకుంటారు అని అంటారు కదా. అలా సమస్యలు పరిష్కరించుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు. వాళ్ళు కరెక్ట్గా ప్రభుత్వానికి ప్రజలకి ఏం అవసరమో అది గమనిస్తారు. అది గమనించి కరెక్ట్గా ఆ సమయంలో వాళ్ళు ధర్నాకో సమ్మెకో సహాయ నిరాకరణకో దిగుతారు. ఇప్పుడు అలా సర్వేయర్లు సహాయ నిరాకరణకి దిగారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద. ఎందుకు అని అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఒత్తిడి తీసుకొస్తుంది, చంద్రబాబు గారు ఒత్తిడి తీసుకొస్తున్నారు. రీసర్వేకి సంబంధించిన తప్పులు దిద్దండి, తప్పులు లేకుండా మీరు పాస్ పుస్తకాలు ఇష్యూ చేయండి అని చెప్పి చెప్తున్నారు పదే పదే. ఆయన ఎంత చెప్పినప్పటికీ కూడా 100% తప్పులు చేస్తూనే ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బొమ్మతో ఇష్యూ చేసినటువంటి పాస్ పుస్తకాల్లో అట్టలు మార్చేసి లోపల మ్యాటరే మార్చకుండా యాస్టీస్గా ఇచ్చేస్తున్నారు ప్రజలకి. ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. దాంట్లో ఉన్నటువంటి శుద్ధ తప్పులు సరిదిద్దాలంటే ఎంఆర్ఓ దగ్గరికి పోతే ₹1,00,000, ఆర్డీఓ దగ్గరికి పోతే ఇంకా ఎక్కువ అడుగుతున్నటువంటి పరిస్థితి ఉందనేది చర్చ జరుగుతుంది. దీనికి కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఆ మధ్యకాలంలో నాకు తెలిసినటువంటి ఒక తెలుగుదేశం పార్టీ లీడరే ఒక 3 ఎకరాలు ఆయన వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. ఆయన 3 ఎకరాలు రీసర్వే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో నా పొలం నాకు రాసి ఇవ్వండి అని చెప్పి వెళ్తే ఎకరానికి ₹1,00,000 అడిగితే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఈయన పోయి చెప్తే ఆ ఎమ్మెల్యే ఆర్డీఓ గారికి చెప్తే ఆర్డీఓ గారు దగ్గర పోయి కలవమంటే ఈయన పోయి ఆర్డీఓ గారిని కలిగితే నేనే 50 లక్షలు ఇచ్చి పోస్ట్ వేయించుకున్నానయ్యా, నీకు ₹1,00,000 లేకుండా నేను ఎక్కడ చేసేదని చెప్పేసి ఆయన అన్నాడు అనేది నాకు తెలిసినటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాట. మరి అదని ఎగ్జాగరేటెడ్ చెప్పారా నిజంగానే అనేది చూడాలి. బట్ నాకు తెలిసిన అతను నిజమే చెప్తారని నేను నమ్ముతున్నాను. అలాంటి సిచ్యువేషన్ ఉంది గ్రౌండ్లో. ఈ సమస్య అంతా ఎందుకు వచ్చింది? రీసర్వే చేసేటువంటి సర్వేలకు అవగాహన లేకపోవటం, రీసర్వే అనేది చేయకుండా ఇంట్లో కూర్చొని వాళ్ళ రికార్డులు తయారు చేయడం కారణంగా వచ్చినటువంటి సమస్యలు ఇవి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ప్రధానమైనటువంటి సమస్య ఉందంటే పాస్బుక్ పుస్తకాల సమస్య, రీసర్వే సమస్య. ఇంతకు మించి ప్రధానమైనటువంటి సమస్య ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పెద్దగా ఏమి లేవు. అందుకే చంద్రబాబు నాయుడు గారు గమనించి దీన్ని పరిష్కరించాలని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటే ఉద్యోగులు చిత్తశుద్ధితో ముందుకు రానటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది, దాని కారణంగా అనేక మంది సమస్యల్లోకి వెళ్ళిపోయారు, భూ సమస్యల్లోకి. మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పి దాదాపు 7,80,000 మంది అభ్యర్థించారు దరఖాస్తుల రూపంలో. ఇంకా అభ్యర్థించాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశారు ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు నాయుడు గారు. మరి దాన్ని సరిదిద్దాలి కదా. సరిదిద్దాలంటే యంత్రాంగం పనిచేయాలి. మరి యంత్రాంగం పనిచేస్తుందంటే పని చేయదు. ఎందుకు? గతంలో తప్పులు చేస్తుంది అదే యంత్రాంగం. ఇళ్లలో కూర్చొని సర్వే చేయకుండా ఆన్ పేపర్ మార్చేసి ఇచ్చేసినటువంటి యంత్రాంగం మనకి కనిపిస్తూ ఉంది. అవే తప్పులు ఇప్పుడు సరిదిద్దాలంటే మళ్ళీ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళాలి, క్షేత్రస్థాయికి వెళ్ళడానికి సిద్ధపట్ల. ఒకవేళ వెళ్ళినా చాలామంది సర్వేయర్లకి కొలతలే తెలియవు. ఇది గ్రామ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. అవగాహన లేనటువంటి సర్వేయర్లు అనేక మంది ఉన్నారు. కొలతలు వెయ్యలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు. ఈవెన్ మొబైల్ తీసుకెళ్ళి రోజువారీ కూలికి వెళ్ళేటువంటి వాళ్ళు కాంట్రాక్టులు తీసుకొని వాళ్ళు లెక్కేస్తున్నారు, కానీ వీళ్ళు మాత్రం లెక్కలేకపోతున్నారు. సరిహద్దు రాళ్ళు వేయటానికి కరెక్ట్గా కొలతలు తెలిసినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు సర్వేయర్లుగా అనేది అక్కడ ఉన్నటువంటి ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సర్వేయర్లు కూడా ఇప్పుడు సహాయ నిరాకరణ ప్రకటించేశారు. మేము చెయ్యము, రీసర్వే చెయ్యము, పాస్ పుస్తకాలు ఇష్యూ చేయము అనేటువంటి సహాయ నిరాకరణకు వచ్చేసారు. వచ్చేసి చంద్రబాబు గారి ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద తిరుగుబాటు బావుట ఎగరవేశారు. ఇది ఊహించిందే. ఎందుకనంటే కరెక్ట్గా పరీక్షలు వచ్చేటప్పుడు ఎగ్జామ్స్ టైంలో ఉపాధ్యాయులు సమ్మెకి దిగటం, లేదా దసరా సంక్రాంతి పండుగలు వచ్చినప్పుడు ఉద్యోగులు ఆందోళన చేయటం, ఇవన్నీ కామనే. కరెక్ట్గా ప్రభుత్వం నిక్ ఆఫ్ మూమెంట్లో లేదంటే ఎలక్షన్ టైంలో, ఎలక్షన్ ఇంకొక 1 year ఉందనగా సమస్యల చట్టాన్ని తీసుకొస్తారు ఉద్యోగులు. మా సమస్యలు ఇవన్నీ పరిష్కరించండి అని. ఎందుకంటే కరెక్ట్గా ఇబ్బందుల్లో ఉన్నప్పుడే లేదంటే ప్రెషర్ చేసినప్పుడే ఎలక్షన్ టైంలోనే మన సమస్యలు పరిష్కారం అవుతాయనేది వాళ్ళకి తెలుసు. ఎందుకని చదువుకున్నారు,
నెల నెల జీతాలు ప్రజల నుంచి తీసుకుంటున్నారు కాబట్టి కడుపు నిండిన వాళ్ళ ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయి. కడుపు కాలినటువంటి ఆలోచన వేరే ఉంటుంది. కడుపు కాలినడికి ఆలోచన కాదు, వాడు పని చేసుకుంటుంటాడు. పని చేయకపోతే వాడు కడుపు నిండదు. కడుపు నిండినోడు ఏం చేస్తాడు? డిమాండ్లు ఇంకా పెరుగుతుంటాయి, కోరికలు పెరుగుతుంటాయి. ఆ కోరికలు డిమాండ్ రూపంలో వచ్చేస్తూ ఉంటాయి. వాటిని తీర్చకపోతే ప్రభుత్వం మీద తిరుగుబాటు బావుట ఎగరవేస్తాడు. ఇప్పుడు రీసర్వే చేయక అన్ని గ్రామాల్లో సమస్యలతోటి సతమతం అవుతుంటే ప్రజలు వాటిని పరిష్కరించకుండా సహాయ నిరాకరణ ప్రకటించరు. ఎవరు? సర్వేయర్లు. ఏ కారణం చేత? ఎందుకు తెలుసా? ఇప్పుడు అవుట్సోర్సింగ్గా ఉన్నటువంటి సర్వేయర్లని పర్మనెంట్ చేయాలంట. ఈ అవుట్సోర్సింగ్గా తీసుకున్నటువంటి సర్వేయర్లలో 170 మందికి పూర్తి అసలు సర్వే చేయటమే రాదు వాళ్ళకని చెప్పి ప్రజలు చెప్తున్నారు. అందుకే ఈ తప్పులన్నీ రావడానికి కారణం అయితే అని చెప్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు? నాది క్రెడిట్, అసలు రీసర్వే క్రెడిట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశం మేరకు నేను రీసర్వే చేశాను, నా క్రెడిట్ని ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ఆయన సగర్వంగా చెప్తున్నాడు. ఆయన అసలు ఓడిపోయిందే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రీసర్వే కారణంగా అనేది ఆయనకి ఇప్పటికీ కూడా అర్థం కావట్లా. అనేక అంశాలు ఓడిపోవడానికి ఉంటే మొట్టమొదటి అంశం అదే. ఆయన ఆ రోజు అసలు ఒరిజినల్స్ కూడా రీసర్వే చేసి గవర్నమెంట్ దగ్గర తీసుకొని ఓన్లీ జెరాక్స్ కాపీలు ఇస్తానని చెప్పారు. దాంతో భయపడిపోయారు జనాలు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఏంటి? మన ఆస్తుల మీద అనేటువంటి అభిప్రాయానికి వచ్చేసారు ప్రజలు. దీన్ని ఈ మధ్యకాలంలో ఒక ఆయన సమర్థించాడు. అది ఒక నోటు మీద 10 రూపాయల నోటు మీద గాంధీ బొమ్మ ఉంటుంది, గాంధీ బొమ్మ ఉన్నంత మాత్రం నాకు గాంధీది కాదు కదా, మందే కదా అని చెప్పి ఒక లాజిక్ తీశాడు ఆయన. గాంధీకి జగన్మోహన్ రెడ్డి గారికి కంపేర్ చేసి మాట్లాడినటువంటి అజ్ఞాని ఆయన. మన ఆస్తుల మీద ఇప్పుడు జాతి సంపదకి మనం ప్రైవేట్ సంపదకి తేడా తెలియనటువంటి వాళ్ళు ఈ విధమైన కంపారిజన్ చేస్తున్నారు. పబ్లిక్కి సంబంధించిన సంపద. ఇప్పుడు గాంధీ మహాత్ముడు, ఆయన జాతిపిత. మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలకి ఎలక్షన్లు వస్తే గెలుస్తాడో ఉంటాడో తెలియదు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకుంటే తప్పేంటి అనేది వాదనలో కూడా వినిపిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇవాళ. మరి ఇలాంటి పరిస్థితుల్లో సర్వేయర్లు ఏం చేశారు? రీసర్వేకు గ్రామ సర్వేయర్లు సహాయ నిరాకరణ వీళ్ళేదో ఒక గొప్ప అద్భుతమైనటువంటి పని చేశారని చెప్పి సహాయ నిరాకరణ చేస్తున్నారు. వీళ్ళందరినీ కేసీఆర్ గారు అప్పుడు ఇక్కడ సర్వేయర్లందరినీ ఓడబీకారు. ఇక్కడ ఆర్ఐలందరినీ తీసిపడేశారు, రద్దు చేసి ఆర్ఐ వ్యవస్థనే రద్దు చేశారు. ఆ విధమైన సంచలన నిర్ణయం కనుక చంద్రబాబు నాయుడు గారు తీసుకోకపోతే వీళ్ళు ఇలాంటి సహాయ నిరాకరణలకే పాల్పడుతుంటారు. సమస్యల పరిష్కారం కోరుతూ గ్రామ రెవెన్యూ సర్వేయర్లు రీసర్వే పనులను పక్కన పెట్టేశారు. సాధారణ పనులకే పరిమితం అయ్యారు. దీంతో మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా 20 జిల్లాల్లో రీసర్వే పనులు ముందుకు సాగలేదు. గుంటూరు, పల్నాడు, బాపట్ల, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో కొన్ని చోట్ల సర్వేలో పాల్గొన్నారు. మంగళవారం మొత్తం 46,170 ఎకరాల సర్వే లక్ష్యం కాగా 4,248 ఎకరాల్లోనే సర్వే జరిగింది. అప్పటి వరకు రీసర్వే పనులు నిలిపేస్తారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు రీసర్వేకు హాజరు కాబోమని చెప్పి గ్రామ సర్వేయర్ల సంఘం అధ్యక్ష కార్యదర్శులు మధుబాబు, మహేష్ నాయుడు తెలిపారు. ఈ నెల 25న తిరుపతిలో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు రీసర్వేకు సహాయ నిరాకరణ చేస్తున్నామని ఒక ప్రకటనలో వివరించారు. స్వర్ణగ్రామం కార్యక్రమంలో భాగంగా సాధారణ సర్వే పనులు చేసినట్లు తెలిపారు. గ్రామ సర్వేయర్లకు 5 సంవత్సరాల సర్వీసు పూర్తయిన వెంటనే ఇతర శాఖల ఉద్యోగులకు ఇచ్చినట్లే బేసిక్ 32,000 ఇవ్వాలంటే వీళ్ళకి. గ్రామ సర్వేయర్లకి 5 సంవత్సరాల సర్వీస్ పూర్తయిన వెంటనే ఇతర శాఖల మాదిరిగా ఉద్యోగులకు ఇచ్చినట్టే బేసిక్ 32,000 మంజూరు చేయాలంట. బేసిక్ 32,000 అంటే శాలరీ ఎంత లెక్కేసుకోండి, 50 దాటిపోతుంది. జిల్లా వారీగా 70% వరకు గ్రేడ్ 1 పదోన్నతులు కావాలి. ఇంకా చూడండి వీళ్ళ డిమాండ్లు చూడండి. జిల్లా వారీగా 70% వరకు గ్రేడ్ 1 పదోన్నతులు కావాలి. రీసర్వే పనుల్ని SOP ప్రకారం నిర్దిష్ట కాల వ్యవధిలో నిర్వహించాలి. రేషనలైజేషన్లో భాగంగా 4,722 మంది గ్రామ సర్వేలను సర్వే సంబంధిత శాఖల్లో విలీనం చేయాలి. సో వీళ్ళందరినీ రేషనలైజేషన్ భాగంలో వీళ్ళందరినీ గ్రామ సర్వేలను సర్వే సంబంధిత శాఖలో విలీనం చేయాలంట. రీసర్వేకు పరికరాలు అందించాలి. పెండింగ్లో ఉన్న TA, DA ఇతర బకాయిలు విడుదల చేయాలి. ఇది వీళ్ళ డిమాండ్. ఇప్పుడు వీళ్ళు సహాయ నిరాకరణ చేశారు. ఒకవైపు సమస్యలు తీరక లబోదిబోం అంటుంటే అసలు ఈ సర్వేలకు పూర్తి అవగాహన లేదని చెప్పేసి ప్రజలు అంటున్నారు, నేను కాదు. అనేక మంది గ్రామాల్లో వెళ్తే వీళ్ళకి అవగాహన లేక సర్వే ఎలా చేయాలో తెలియక తప్పులు తడకగా చేశారు
అసలు సర్వే కొంతమంది చేయకుండా రికార్డులు ఎక్కిస్తే కొంతమంది సర్వే చేసి వాళ్ళకి ఆ లెక్కలు అర్థం కాక సర్వే లెక్కలు తప్పులు చేశారని చెప్పి అంటున్నారు. ఆ తప్పుల్ని సరిదిద్దడం అనేది భగవంతుడు దిగొచ్చినా సరిదిద్దలేరని చెప్పి ఒక నమ్మకం ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళిపోయింది. చంద్రబాబు నాయుడు గారు కాదు కదా, చంద్రబాబు నాయుడు గారిని పుట్టించిన భగవంతుడు దిగొచ్చినా ఈ సమస్య పరిష్కారం కాదు అని చర్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. అంటే అంత పెద్ద తప్పు జరిగింది. ఆ తప్పుని సరిదిద్దడం అంటే మామూలు విషయం కాదు. అది దిద్దకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీస్తారు. ఎందుకంటే అది భూమికి సంబంధించినటువంటి విషయం, మానసికమైనటువంటి సంబంధం ప్రజలకి భూమితో ఉంటుంది. ఆ భూమికి సంబంధించినటువంటి హక్కులు ఖచ్చితంగా ఇవ్వకపోతే ఖచ్చితంగా ప్రజల్లో అసంతృప్తి అనేది ఉంటుంది. దీన్ని ఫేస్ చేయాల్సినటువంటి సర్వేయర్లు సహాయ నిరాకరణ ప్రభుత్వం మీద ప్రకటించారు. మరి వీళ్ళని ఏమనాలి? కేసీఆర్ గారు ఆర్ఐల వ్యవస్థను రద్దు చేసినట్టు ఈ సర్వేయర్ల వ్యవస్థను రద్దు చేయాలా, వీళ్ళని కంటిన్యూ చేయాలా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.